వెల్కమ్ టు అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. మీ ఇంటి వంట ఎప్పటికప్పుడు సరికొత్త వంటకాలతో పాటు ట్రెడిషనల్ వంటకాలను మీకు పరిచయం చేస్తూ వచ్చింది. మరి ఇందులో భాగంగా ఈరోజు మనం స్వగృహ ఫుడ్స్లోని స్పెషల్ వంటకాలని నేర్చుకోబోతున్నాం. మరి ఆ వంటలు నేర్చుకోవడానికి మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? సాయి గణేష్ కేటర్స్కి వచ్చేసామండి. మరి ఆ ఓనర్ అయినటువంటి సుభద్రాదేవి గారు మన కోసం ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ని పరిచయం చేస్తాను అన్నారు. సో ముందుగా ఆమెను పరిచయం చేసుకుని మరి ఆ టేస్టీ వంటకాల గురించి అడిగి తెలుసుకుందాం. పదండి. ఓకే, మరి శ్రీ సాయి గణేష్ కేటర్స్ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. సో సుభద్రాదేవి గారు మన కోసం రెండు స్పెషల్ స్వగృహ ఫుడ్ ఐటమ్స్ మనకు పరిచయం చేయబోతున్నారు. సుభద్రాదేవి గారు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నా. ఓకే, సో మరి అయితే ఇవాళ స్వగృహ ఫుడ్స్ మనది వచ్చేసి స్పెషల్ ఐటమ్స్ మీరు చేయాలి. మరి ముందుగా ఏ వంట చేస్తున్నారు? పోస్ట్ మిఠాయి చేస్తాం. అయితే కావాల్సిన పదార్థాలు చెప్పండి. శనగపిండి, వరిపిండి, బెల్లం, పంచదార, యాలకుపొడి, నెయ్యి, నూనె. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాము. చాలా తక్కువ ఐటమ్సే ఉన్నాయి, వాటితో టేస్టీగా మనం చేసేసుకోవచ్చు. అయితే మరి ముందుగా ఏం చేయాలంటారు? స్టవ్ వెలిగించి నూనె పోసుకోవాలి. ఓకే, ముందు స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఆయిల్ పోస్తాం. సో ఆయిల్ అనగానే శుద్ధత విశ్వాసాలకు ప్రామాణికం 0% కొలెస్ట్రాల్ కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాం. అయితే ఆయిల్ కాగే లోపల మనం పిండి కలుపుకోవచ్చు అంటారు. కలుపుకోవాలి. ఇది ఓకేనా అండి? శనగపిండి కదా? శనగపిండి, వరిపిండి కొంచెం వేసుకోవాలి. వరిపిండి కొద్దిగా సరిపోతుంది. కొంచెం నీళ్ళు నేను వేస్తూ ఉంటాను, మీరు కలుపుతూ ఉండండి. లూజ్ గా ఉండాలండి, గట్టిగానే ఉండాలి. మామూలుగా మన ట్రెడిషనల్ వంటల్లోని శనగపిండితో చేసిన వాటిల్లో వరిపిండి కూడా మనం వాడుతూ ఉంటాం కదా. శనగపిండి చోట ఖచ్చితంగా వరిపిండి. కొంచెం టైట్ గా అంటే ఇంకొంచెం నీళ్లు పడుతుంది కదా. అవునండి. కానీ చూసుకుని కలుపుకుంటూ ఉండాలి కదండి. అవునండి. మీరు ఏ వంటలు బాగా చేస్తారు? మొత్తం అన్ని వంటల్లో కల్లా నేను చేపల కూర బాగా. చేపల కూర బాగా చేస్తారు. పులుసా కూర? పులుసు. ఓకే, సరిపోతుంది అంటారు ఈ విధంగా? సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం కారం పోసు కింద వేసుకోవాలి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలంటారు? గిద్దలు ఇవ్వండి. చిన్నది పెట్టుకోవాలన్నమాట మనం అయితే. అవునండి. కానీ పెద్ద వంటలకు కూడా ఇలాంటివి మనం ఇంట్లో వాడుకునే వాడతారా? లేదండి, వాటికి సెపరేట్ గా ఉంటుంది అనమాట. సరిపోతుందా? మీరు యూజ్ చేసే వాటిలో ఒక దెబ్బకు వచ్చేస్తాయేమో కదా. అవి ఎంత సైజ్ ఉంటాయి అంటారు? చాలా పెద్ద సైజే పెద్దవి ఉంటాయి. అంటే ఒక దెబ్బతోటే మనం మాక్సిమం పిండి అంతా పెట్టేసుకోవచ్చు. ఇదైతే ఒకేసారి వచ్చేస్తుంది. ఇవైతే చాలా చిన్నవి అంటే మన ఇంట్లో చేసుకునే వాటికి పర్వాలేదు. మరి మీకు ఎంతమంది పిల్లలు? మాకు 3 అబ్బాయిలండి. 3 అబ్బాయిలు, అమ్మాయిలు లేరనమాట? లేరండి. ఏం చేస్తుంటారు మీ అబ్బాయిలు? క్యాటరింగ్ బిజినెస్. ఇందులోనే ఉన్నారనమాట. ఓకే, 3 కూడా. ఎవరు మీకు బాగా హెల్ప్ఫుల్ గా ఉంటారు మీ 3 అబ్బాయిల్లో? అందరికి సరిపడా పని చేస్తా ఉంటారు. ఆయన మాత్రం ఈ ఫీల్డ్ లో ఉన్నారు. ఓకే, అంటే ఈ వంటలు అన్ని చూసుకునే ఫీల్డ్ అనమాట. ఓకే, ఆయన కూడా పిలవచ్చు కదా, మీకు బాగా హెల్ప్ఫుల్ గా ఉంటారు. పిల్లండి. మీ అబ్బాయి పేరేంటి? క్రాంతి. కూర్చోండి. హాయ్ అండి. మీ అమ్మగారు మీ గురించి ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు వస్తారా మా అబ్బాయి అని చెప్పేసి. సో నేను ఎప్పుడు పక్కన ఉండాలా? టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా. ఓకే, నేనుంటే ఇంకా ఆవిడకి ఎటువంటి టెన్షన్ కూడా ఉండదు. టెన్షన్స్ ఉంటాయి. మీకు బాగా అలవాటు అనమాట ఈ వంటలు అన్ని కొత్త ట్రై చేస్తూ ఉంటారు. అవునండి, మొత్తం కొత్త ట్రై చేస్తా. ఖాళీ టైంలో కూడా ఏం చేయాలి, ఇంకా వీటిని ఎటుగా ఇంక ఇదే మీకు ఆలోచనలా కొత్త వంట ఇంకా ఏంటి అని చెప్పేసి మీరు వేస్తూ ఉండండి, మేము మాట్లాడుకుంటూ ఉంటాం. మీద కొంచెం రీసెర్చ్ లాగా ఏదో ఒకటి కనిపెడుతూ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, మరి మీరు వచ్చిన తర్వాత ఈ ఫీల్డ్ లోకి మీ డాడీ వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు కొత్తగా ఏమైనా చేసినవి ఏమైనా ఉన్నాయా? అవి మార్కెట్ లోకి బాగా వెళ్ళడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? నేను ప్రతి పార్టీకి కూడా ఒక కొత్త ఐటమ్ అనేదాన్ని ఒకదాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటానండి. అది కూడా హైలైట్ అవుతుంది ప్రతి పార్టీలోనూ. ఇవాళ మీరు ఒక పార్టీ తీసుకున్నారనుకోండి, దానికి నెక్స్ట్ ఐటమ్ ఇంకా వేరే వాళ్ళు కావాలంటే ఈ ఐటమ్ ఉండదు. దీనికన్నా కూడా హైలైట్ అయ్యే ఐటమ్ వాళ్ళకి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను.
ఓకే, మరి మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అంటారు? ఎవరి ద్వారా వచ్చింది మీకు ఇంట్రెస్ట్? నాకు ఇంట్రెస్ట్ అంటే స్పెషల్లీ మా ఊరంతా ఇదేనండి, ఫీల్డ్ అంతా క్యాటరింగ్ ఫీల్డే. మా తాతగారు కూడా ఇదే ఫీల్డ్ అండి. అట్లాగే మా తాతగారి నుంచి మా డాడీకి వచ్చింది, మా డాడీ నుంచి ఇప్పుడు నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ లో డిప్లొమా చేశాను. ఓకే, ఆ డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత నాకు జాబ్ ఆఫర్ వచ్చినా కానీ నేను వెళ్ళలేదు. ఇదే ఫీల్డ్ బాగుంటుందని దీంట్లోనే సెటిల్ అయిపోయాను. అట్లాగే మా బ్రదర్ ఉన్నాడు పెద్ద, ఆయన క్యాటరింగ్ లో అంతా మేనేజ్మెంట్ అంతా ఆయన చూసుకుంటాడు. ఫుడ్ సెక్షన్ లో నేను ఉంటాను, డిస్ట్రిబ్యూటింగ్ లో అంతా తమ్ముడు ఉంటాడు. మొత్తం అందరూ కలిసి మేము ఇదే బిజినెస్ చేసుకుంటాం. నిజంగా చాలా బాగుంటుంది. అందరూ కలిసి ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ పెద్ద ఏది ఆయన స్టార్ట్ చేస్తే ఆ తర్వాత వంశవస్తులు కూడా అందరూ అదే స్టార్ట్ చేస్తే నిజంగా గ్రోత్ చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరూ కూడా ఒకటే మాట, జాయింట్ ఫ్యామిలీ కదా. సో మీరు మ్యారీడ్? అన్నయ్యకో పాప, నాకో పాప. లక్ష్మీదేవులు ఇద్దరు కూడా. మేము మా మమ్మీకి ముగ్గురు మగ పిల్లలే. ఇప్పుడు మా మమ్మీకి ఆ ఫీలింగ్ కూడా లేదు. ఇప్పుడు ఏంటి ఆ ముగ్గురు అబ్బాయిలే అనుకున్నారు, అమ్మాయిలు లేరా అంటే మనవరాళ్ళ ద్వారా అది కూడా తీరిపోయింది మీకైతే. ఇద్దరు మనవరాళ్ళు, చాలా హ్యాపీగా ఉంది. అవునా? సో అందరూ కూడా ఒకటే మాట కింద ఉంటారు, అది మీ సక్సెస్ కారణం అని చెప్పుకోవచ్చు. మా వ్యాపారానికి అందరూ ఒకే మాటగా ఉంటేనే మాకు నడుస్తుందండి. ఓకే, సో ఇంకా కారపూస వేసుకోవడం అయిపోయినట్టే కదండి? అవునండి, కారపూస తయారైంది. బెల్లం పాకం బట్టి బెల్లం పాకంలో ఈ పూస వేసుకుంటే అయిపోయినట్టే. అంటే ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క స్వీట్ ఫేమస్ కదండి. మరి ఆల్రెడీ మీ ఊరు ఏదో అన్నారు కదా, మీ ఊరు ఇందుపల్లి. ఇందుపల్లిలో ఏది ఫేమస్? అంటే మీరు పెట్టిన తర్వాత మీరు ఫేమస్ గా చేసిన, ఇందుపల్లికే ఫేమస్ గా చేసిన ఏమైనా ఉన్నాయా? మేము చేసిందంటే మా తాతగారు హైలైట్ గా చేసింది బెల్లం లడ్డు అండి. ఇంకా మా తాతగారు ఆ బెల్లం లడ్డు అనేది స్టార్ట్ చేశారంటే చుట్టుపక్కల ఒక 30-40 గ్రామాలకు తెలిసిపోతుంది. వాళ్ళంతా లైన్ లో, అట్లనే ఆర్డర్ కూడా అదే ఎట్ ఏ టైమ్ లో వేడివేడిగా తింటే బాగుంటది అన్న ఫీలింగ్ తోటి వాళ్ళంతా క్యూ లో ఉండి తీసుకొని అది ఆయన చేయడం అయిన తర్వాత తీసుకొని వెళ్ళేవాళ్ళు. అలాగా తిరుపతిరావు గారి బెల్లం లడ్డు అంటే చాలా ఫేమస్ అయిపోయింది ఆ ఊర్లో. మీ తాతయ్య గారి పేరు తిరుపతిరావు. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? బెల్లం పాకం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కదల్చాలేమో కదా. గిన్నె పెట్టేసుకున్నావా? ఇప్పుడు అది అయిపోయిందండి. అది అయిపోయిన తర్వాత మనం గిన్నె పెట్టుకొని ఈ బెల్లం ఏదైతే ఉన్నదో దాన్ని దాంట్లో వేసేసుకొని దానికి తోడు కొంచెం పంచదార కూడా. పంచదార కూడా కొంచెం పంచదార కూడా వేసుకోవాలి. ఎందుకంటే పంచదార బెల్లం వేస్తుంటుండగా అంటే బెల్లంలో కొంచెం ఉప్పుదనం అనేది ఉంటది. ఆ ఉప్పుదనం పోగొట్టడానికి పంచదార వేస్తే సరిపోతుంది. కొంచెం అట్లనే కొద్దిగా దానికి తగినంత వాటర్ పోసుకొని కొద్దిగా ముదురు పాకం వచ్చే వరకు రానివ్వాలి. ముదురు పాకం రావాలా? అవునండి. సో రోజంతా చాలా బిజీగానే ఉంటుందేమో మీకు షెడ్యూల్ అంతా. మెయిన్ పెళ్లిళ్ళ సీజన్ కి, పండగలకి అనుకుంటా కదండి బాగా ఎక్కువ ఉంటారు జనము. మరి మీకు ఏమన్నా హోటల్ ఉందా? మరి మీరు కేటరింగ్ చేస్తున్నారు, బయటకే కాకుండా నిజంగా ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోతుంది కదండి. మా క్యాటరింగ్ బ్రాండ్ అండి. ఓకే, ఆ బ్రాండ్ బయటికి కూడా అంతగా ఇష్టం లేదు. కాకపోతే ఏంటంటే మా క్యాటరింగ్ నేమ్ అనేది పోకుండా ఉండడానికి దీంట్లో చాలా కృషి చేస్తున్నామండి. కొత్త ఐటమ్స్ కనిపెట్టడం కానీ, కస్టమర్ దగ్గర మాకు వచ్చే రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అంటారు? 1 month నిల్వ ఉంటుందండి కలిసి. అంటే మనం చేసే విధానాన్ని బట్టి. అంటే మనం ఎక్కడ టెక్నిక్స్ పాటించాలంటారు? కొంతమందికి పాకం తీసుకునే దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. పాకం లూజ్ పాకం తీసుకుంటే పుల్లదనం వచ్చేస్తుంది. ముదురు పాకం తీసుకుంటే చెక్క కూడా పాడవకుండా పట్టి రెడీ అయిన తర్వాత తినడానికి కూడా. అంటే ఎన్ని రోజులు అంటే నెల రోజుల వరకు ఉంటుంది అనుకో. నెల రోజులు మనకి అలాగే ఉంటుంది. 1 month కూడా అలాగే ఉంటుంది. దాన్ని కూడా మనం కొంచెం ప్రొటెక్ట్ అనేది చేసుకోవాలండి. గాలి ఆడకుండా పెట్టుకోవడం, క్లోజ్ డబ్బాలో పెట్టుకుంటే చేసుకుంటే మనకి ఇది ఐటమ్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది పాకం ఇంకా దగ్గర పడే టైం దగ్గరికి వచ్చిందండి. అట్లాగే ఈ పాకం దగ్గర పడిన తర్వాత కొంచెం స్టవ్ మంట పెంచుకుందామా? అయిపోయింది అంటారా? ఇంకా దాంట్లో కొంచెం అలుపు కూడా వేసుకొని సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తే స్టవ్ పక్కకు పెట్టేసుకొని అంత వేడివేడి ఎలా పట్టేసుకుంటున్నారు? మీ ఎక్స్పీరియన్స్ అక్కడ అర్థమవుతుంది వేడివేడి గిన్నెలు పట్టుకోవడంలో. ఈ పోస్ట్ని కొంచెం గట్టిగా నలుపుకొని మనం దానికి సరిపడా ఎంతవరకు కావాలో అంతవరకు నలుపుకొని ఆ పాకంలో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పోస్ట్ని పాకంలో వేసేస్తున్నాము.
కలుపుతూ ఉంది. అంటే ఎంత పూసకి ఎంత పాకం అన్నది మనకి తెలిసిపోతుంది అంటారా? కేజీకి కేజీ బావు కేజీన్నర వరకు కూడా చూసుకొని మనం వేసుకుంటే సరిపోతుంది. మనకి అచ్చు రావడానికి వెంటనే డ్రై అయిపోతుంది అంటారా? ఇది కొంచెం టైం పడుతుందండి, 10 minutes టైం పడుతుంది. మనం కొంచెం ఇప్పుడు నెయ్యి రాసుకుని నాకు తెలిసి మీ ఇంట్లో అందరూ బాగా వంట తెలిసిన వాళ్ళే, ఒకరికంటే వాళ్ళు గొప్ప కిందే ఉన్నారు అందరూ కూడా. మరి వీళ్ళందరిలో ఎవరు వంట బాగుంటుంది? ఇంట్లో జనరల్ గా ఇంట్లో మనం చేసుకునే పప్పు ఆవకాయలు అలాంటివి చూసుకున్నట్లయితే దేనికైనా అమ్మ చేతి వంటకి మించింది ఏది లేదు. అంతేనా? మేము చేసేదంతా బయట వ్యాపార నిమిత్తం అయితే, ఇంటికి వచ్చి మేము చేసినది అయితే మాకన్నా కూడా అమ్మ చేసిన పెట్టింది అయితే. మరి ఇంట్లో మీకు ఏమీ లేవనుకోండి, కొన్ని రోజులు హ్యాపీగా ఇంట్లో భోజనం అందరూ మీ మమ్మీ మీద ఆధారపడతారు కదా. ఓకే, మామూలుగా ఏంటంటే ఇంట్లో వంట తెలిసిన మగవాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆడవాళ్ళు చేసిన వంటలకి పేర్లు పెడుతూ ఉంటారు. మరి మీరు ఏం చేస్తారు? ఇంతమంది ఉన్నారు ఇంట్లో మగవాళ్ళు చేసిన వంటలకి పేరు పట్టడం అంటే మా వల్ల కాని పని అండి. అది ఎంతైనా కానీ మాకన్నా ఎక్స్పీరియన్స్. అయితే చల్లారిన తర్వాత మనకి పీసెస్ కింద వస్తాయంటారా? చల్లారిన తర్వాత కన్నా కూడా మనం ఇప్పుడు పీసెస్ గా కట్ చేసుకుంటే అప్పుడు మనకి ఫ్రీగా ఉంటుంది. అవునవును, గట్టి పడిపోతే చాలా కష్టం కదా. ప్లేట్లో తీసి మనకి ఇప్పుడు పూస మిఠాయి రెడీ అయిపోయిందండి. దీన్ని మనం మీరు కొంచెం టేస్ట్ చూడండి. కొంచెమే అంటారేంటండి? సరే, సో మొత్తం మీద పూస మిఠాయి రెడీ చేసేసుకున్నామండి. సుభద్ర గారు అలాగే వాళ్ళ అబ్బాయి క్రాంతి గారు హెల్ప్ తీసుకుని మరి మనకు రెడీ చేసి పెట్టారు. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పూస మిఠాయి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, వరిపిండి, బెల్లం, చక్కెర, నెయ్యి, ఇలాచీ పౌడర్, నూనె. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి అది కాగేలోపు ఒక గిన్నెలో 1/2 kg శనగపిండి, 1 కప్పు వరిపిండి వేసి వాటర్ పోస్తూ జారుగా కలిపి కాగే నూనెలో సన్నటి పూసలా ఒత్తుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద వేరే గిన్నె పెట్టి 1/2 kg బెల్లం, తగినంత వాటర్ పోసి పాకం రానివ్వాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి తర్వాత పాకంలో ముందుగా తయారు చేసుకున్న పూస వేసి దగ్గర పడిన తర్వాత ప్లేట్కి నెయ్యి రాసుకుని ప్లేట్లోకి తీసుకుని అది చల్లారిన తర్వాత నచ్చిన షేప్ లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ట్రెడిషనల్ ఐటమ్ పూస మిఠాయి రెడీ.